స్వాతంత్రానికి సంబంధించి స్వాతంత్ర ఉద్యమంలో ప్రజల గొంతుగా నిలబడాలని ఆనాడు ఏజీఎల్ సంస్థ ద్వారా నెలకొల్పిన పత్రిక జవహర్లాల్ నెహ్రూ గారు దాంట్లో ఒక ఏ ఉద్దేశంతో ఆ రోజు పత్రిక స్థాపించడం జరిగిందో స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా పత్రికకు ఎక్కడ ఇబ్బంది జరగకూడదు, నిరంతరం పత్రికల్లో వార్తలు రావాలి, ప్రజా గొంతుగా నిలబడాలని ఎప్పుడు ఆర్థిక ఇబ్బంది వచ్చినా కాంగ్రెస్ పార్టీ పక్షాన మరి రుణాలు ఇవ్వటం జరిగింది, పత్రికను ముందుకు నడిపించినాం. ఈరోజు యంగ్ ఇండియా పేరిట స్థాపించిన ఈ కంపెనీలో ఏజీఎల్ కంపెనీని తీసుకొని దాని ముందుకు నడిపించే ప్రయత్నంలో ఈరోజు దీంట్లో షేర్ హోల్డర్స్ వారికి ఎవరికైనా కానీ ₹1 రావడానికి ఆస్కారం లేదు. దాంట్లో ఉన్న ఆస్తిని అమ్మకానికి హక్కు లేదు, లాభాలు లేవు. దాంట్లో ఆ తరుణంలో వీరు పెట్టిన కేసు ఏముంది, మనీ లాండరింగ్ అంటా ఉన్నారు. ఇక్కడ చాలా మంది మా అడ్వకేట్స్ గారు ఉన్నారు. ఈరోజు మనీ లాండరింగ్ అంటే ఒక్క స్థానం నుంచి ఇంకో స్థానానికి డబ్బు కదిలింపు చేస్తే వివిధ మరి ప్రపంచంలో ఉన్న దేశాల్లో ఎక్కడి నుంచో ఆ డబ్బు స్థానగలం జరిగితే మనీ లాండరింగ్ అనే అంశం వస్తుంది. అసలు డబ్బే ఇక్కడి నుంచి ఇక్కడికి మారలేదు, డబ్బు వచ్చింది లేదు. 90 కోట్ల పైచలకు అప్పులను కూడా ఈరోజు ఈ సంస్థ మీద తీసుకొని సంస్థను నడపాలనే ఒక ప్రధానమైన ఉద్దేశంతో ఒక మంచి స్ఫూర్తితో ముందుకు పోవాలని మన నాయకత్వం ఆలోచన చేస్తాయి. ఈరోజు జవాబు చెప్పలేక ఇంతమంది సోదరులు చెప్పినట్టు 12 సంవత్సరాల క్రితం నుంచి తొలగిస్తూ ఎప్పుడైతే వారికి రాజకీయ పరంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయంటే ఒకసారి ఈడీకి పిలుస్తారు మన నాయకత్వాన్ని, ఇంకోసారి ఈడీకి సంబంధించిన సమర్ ఇష్యూ చేస్తారు. అదేవిధంగా ఇంకోసారి ఏదో విధంగా ఇబ్బంది పెట్టారో ఇట్లాంటి వ్యవస్థలను ఉపయోగించుకొని ఈడీ లాంటి వ్యవస్థను ఉపయోగించుకొని భయభ్రాంతులను చేయాలని ఆలోచన చేస్తా ఉన్న బీజేపీ నిరంకుశ ప్రభుత్వాన్ని దాన్ని తీర్ని ఖచ్చితంగా ఖండించాల్సిన అవసరం ఉంటుందని మేము మనవి చేస్తా ఉన్నాం. ఈరోజు మనందరం కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ఒక ప్రక్కన ధరలు పెరుగుతా ఉన్నాయి సామాన్య ప్రజానికాని పైన, ఇంకో ప్రక్కన రూపాయి విలువ అంతర్జాతీయ స్థాయిలో క్షీణిస్తా ఉంది. యువతకు ఉద్యోగాలు లేవు. దీనన్నిటిని కూడా ప్రక్కదారి పట్టియాలి. మరి వీటన్నిటికీ గొంతు విప్పి మాట్లాడుతా ఉన్న రాహుల్ గాంధీ గారిని ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలని చేస్తా ఉన్న ప్రయత్నం. ఇంతకుముందే పెద్దలందరూ చెప్పినట్టు మనం అందరం కూడా ఇక్కడ జమ కావడానికి కారణం మన నాయకులపై అక్రమ కేసులు పెట్టు రాహుల్ గాంధీ, సోనియా గాంధీకి సంబంధించి చాలా మంది కూడా తెలుసు. మోతీలాల్ నెహ్రూ గారు ఆనాడు భారతదేశంలోనే అతి గర్భ శ్రీమంతుడు. జవహర్లాల్ నెహ్రూ గారు 9.5 సంవత్సరాలు స్వాతంత్రం గురించి జైలులో ఉన్న వ్యక్తి. ఇందిరా గాంధీ గారు ఈ దేశాన్ని గురించి దేశ సమగ్రతను కాపాడడానికి ప్రాణాలు అర్పించిన వ్యక్తి. రాజీవ్ గాంధీ గారు ఈరోజు దేశాన్ని గురించి ప్రాణాలు అర్పించిన వ్యక్తిగా ప్రధానమంత్రి కావాలని దేశ ప్రజలు కోరుకున్నప్పటికీ పదవులు ముఖ్యం కాదు, ప్రజాస్వామ్యం ముఖ్యమని ఇద్దరు మన నాయకులు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు 10 సంవత్సరాలు మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో ప్రభుత్వాన్ని నడిపారు. ఇలాంటి కుటుంబం పైన కేసులు పెట్టి ఛార్జ్ షీట్లు పెట్టడం న్యాయమా అని మనం ప్రజల వద్దకు వెళ్తా ఉన్నాం. ఈ సందర్భంలో ఈరోజు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పక్షాన ఈరోజు యావత్ తెలంగాణ ప్రదేశ్ కమిటీకి సంబంధించిన క్షేత్రస్థాయిలో గ్రామీణ ప్రాంతంలో ఉన్న మన నాయకులు, కార్యకర్తలు మానసిక వేదన చేయాలని చేస్తా ఉన్న బీజేపీ ప్రభుత్వం, బీజేపీ పార్టీ
ఈ రాష్ట్రానికి సంబంధించిన ఇతర మంత్రులతో పాటు ఇతర పార్లమెంట్ సభ్యులు అడ్డగోలుగా ఇష్టారాజ్యంగా మాట్లాడుతా ఉన్న తరుణాన్ని ఖచ్చితంగా ఖండిస్తా ఉన్నాం. ఈరోజు మేము చెప్తా ఉన్నాం, న్యాయపరంగా ఎదుర్కోవడానికి ఖచ్చితంగా ముందుంటాం. అన్యాయంగా కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టి అక్రమ కేసులు బనాయించి పార్టీని క్షీణించే కార్యక్రమం ఈరోజు బీజేపీ చేస్తున్న ప్రయత్నాన్ని తప్పకుండా అరికట్టాల్సిన సమయం ఏర్పడిందని మనవి చేస్తూ ఈ ధర్నా కార్యక్రమానికి సంబంధించి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు మరి మా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ కార్యాచరణ తీసుకొని ఈరోజు ఇక్కడే కాదు యావత్ జిల్లాలకు సంబంధించి మన కార్యకర్త నాయకుడు నిరసన కార్యక్రమం తెలియజేస్తూ ఒక గొంతుగా దానికి వండి వ్యవస్థలను ఉపయోగించుకోవాలని మేము గట్టిగా డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం.